హాయ్! హలో! వెల్కమ్ టు సుమిత టాక్స్. అయితే ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్స్‌కి వెళ్ళి లోపల చూసేద్దాం రండి. ఇది స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర టికెట్ ప్రైస్ ఎంత? అండ్ ఏమేం గేమ్స్ ఉన్నాయి? ఇందులో ఏమేమి ఎంత బావుంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఏమేమి ఉంటాయి ఆడుకోవడానికి? పిల్లలు ఎంతసేపు ఎంగేజ్ అవ్వచ్చు? అండ్ పిల్లలకి టికెట్ ఎంత? పెద్దవాళ్ళకి టికెట్ ఎంత? ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లోకి ఎంట్రన్స్ అవ్వగానే ఒకటి స్కై ఓవర్ లాగా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాము. ఇంతకు ముందుకు ట్రైన్ సర్వీస్ ఉండేది. అది లేదు. సో, ఇప్పుడు నార్మల్‌గా మనం నడుచుకుంటూ వస్తాము. నడుచుకుంటూ రాగానే ఎంట్రన్స్‌లో మనకు కొన్ని పిల్లలు ఆడుకునేవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫుడ్ కోర్ట్ పక్కనే ఉంటుంది. సో, ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకక్కడ ఉన్న సరౌండింగ్‌లో ఇట్లా గేమ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎంట్రన్స్‌లోకి రాగానే ఈ రౌండ్‌వి చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయి. మనం కూడా ఆడొచ్చు. అన్ని పెద్దవాళ్ళయి, చిన్నపిల్లలయి అన్నీ కలిసి ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఎట్లా ఉంటాయో అవన్నీ ఒక దగ్గర ఉంటాయి. కానీ జాయింట్ వీల్ ఇవన్నీ సెపరేట్‌గా ఉంటాయి. ఈ లొకేషన్ నుంచి మనము లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళినప్పుడు మనకక్కడ అన్నీ జాయింట్ వీల్లు, స్విమ్మింగ్ పూలు అవన్నీ కనిపిస్తాయి. అక్కడ మిస్ కాకండి అటు వెళ్ళడము. పెద్దగా ఉండడం వల్ల మనం అన్నీ చూడడం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మాత్రం హైలైట్‌గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అరిచే అరుపులకి మనమే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అది ఎక్కినప్పుడు మాత్రం కళ్ళు తిరిగి లిటరల్లీ దిగేసరికల్లా వామిటింగ్ అయ్యే సెన్సేషన్‌కొచ్చేస్తది. అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికెళ్ళినప్పుడు మాత్రము. అండ్ ఎగ్జిబిషన్ కన్నా మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డే ఉంటుంది. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. కాస్త పాతబడింది కాబట్టి అందులో ట్రైన్ సర్వీస్ కూడా పోయింది. ఇంకా అక్కడ చుట్టూ సరౌండింగ్స్‌లో ఉన్నవి అన్నీ అయితే సూపర్‌గా ఉంటాయి. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు అది రూ. 100 టికెట్ ఒకటి మన ఇష్టం అనమాట. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ రూ. 100 టికెట్‌లో 3 గేమ్స్ మనకు ఆఫర్ చేస్తారు. సో, ఫస్ట్ హారర్ దానికి వెళ్ళాలి. హారర్ దానికి వెళ్ళినప్పుడు హారర్‌ది లిటరల్లీ మనం వెళ్ళలేము. అండ్ ఇంకొకటి ఫిషెస్‌ది ఉంటది. అది నార్మల్‌గానే ఉంటది. సో, రూ. 100 టికెట్ తీసుకోకపోవడం అనేదే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది ఇందులో నుంచి లెఫ్ట్ సైడ్ అక్కడ చెప్పాను కదా! లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మీకు ఈ జాయింట్ వీల్ అవి ఉంటాయన్నాను కదా! జాయింట్ వీల్ ఇంతకు ముందుకు చూసిన స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మీకు లైన్‌గా ఉంటాయన్నమాట. స్విమ్మింగ్ పూల్ నుంచి కొంచెం ముందుకు రాగానే జాయింట్ వీల్ ఇక్కడ ఒక 2 గేమ్స్ అనేవి ఉంటాయి. బాల్స్ గేమ్స్. ఇంకొకటి 3 గేమ్ ఒకటుంటుంది. ఇదొకటి ఉంటుంది. ఈ 3 గేమ్స్ ఇందులో ఉంటాయి. ఇది సెపరేట్‌గా వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది. అసలు చాలా విశాలంగా, చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ ఇందులో ఎన్టీఆర్ గార్డెన్స్‌కి వెళ్ళినప్పుడు మనం పక్కా ఎక్కాల్సింది మాత్రము ఒకటి చెట్టు పైన ఒకటి పైప్‌లైన్ ఏసి ఉంటుంది. సూపర్‌గా ఉంటదది. వ్యూ కూడా బావుంటది. అండ్ అక్కడ మనం జారేటప్పుడు సూపర్ ఫీలింగొస్తది. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కండి. మిస్ అవ్వకండి. ఇది రూ. 100 టికెట్ ఉంటుంది. మనకు ఎంట్రీ టికెట్ అనేదొచ్చి రూ. 20 పెద్దవాళ్ళకు, రూ. 10 చిన్న పిల్లలకు. ఈ లోపలికొచ్చిన తర్వాత అన్నీ సెపరేట్ ఉంటాయి. అంటే మీరు సెపరేట్‌గా ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కొచ్చు. దానికి పే చేసి ఎక్కాలనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది టికెట్. మినిమమ్ 80, 100 ఉన్నాయండి టికెట్స్ మాత్రము. అండ్ జాయింట్ వీల్ కూడా రూ. 80 అండ్ రిమైనింగ్ ఈ జంపింగ్ మాత్రం తక్కువుంటుంది. రూ. 30 ఈ జాయింట్ వీల్ రూ. 80 సో, ఇట్లా అన్నీ ప్రతి ఒక్క దానికి మనం ఇండివిడ్యువల్‌గా పే చేయాలి. ఆ పైప్‌లైన్ లాంటిది ఉంటుంది కదండీ! దానికి మాత్రం ఒక్కొక్క పర్సన్‌కి 100 చిన్న పిల్లలకు కూడా తీసుకుంటారు. సో, అది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు బయటకి వ్యూ ఎంత బాగా అనిపిస్తదో నాకు జాయింట్ వీల్ అంటే చచ్చేంత భయము. సో, నేను ఎక్కాను. నా పక్కన మా అబ్బాయి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు గానీ, నేనే ఎంజాయ్ చేయలేకపోయా. నాకు చాలా భయము. తను మాత్రం ఇంకోసేపు తిప్పమను అని చెప్పేసి తను ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాడు. ఇక్కడ నుంచి మనకు సచివాలయం కనిపిస్తుంది. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ పెద్దది కట్టారు కదా! అది కూడా కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే ఉంటాయి. మనకు ఈ జాయింట్ వీల్ ఎక్కినప్పుడు ఆల్మోస్ట్ పైనవన్నీ మనము చూడొచ్చు అనమాట. అన్నీ కనిపిస్తాయి. అండ్ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి ఉండేవి అన్నీ బావుంటాయి. అండ్ ఇక్కడొచ్చి వాటర్ బాల్‌ది ఒకటుంటుంది. వాటర్ బాల్ స్విమ్మింగ్ నార్మల్ వాటర్‌లో వాటర్ బాల్ ఉంటుంది. దాంట్ లోపలికెళ్ళడానికి 250 టికెట్ ఉంటుంది. అది కూడా బావుంటుంది. అంటే ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ఎక్కొచ్చు అన్నట్టు. వాటర్ బాల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, పిల్లల్ని కాసేపు అలా ఎంగేజ్ చేయడానికి అనని ఇందులోకొచ్చామంటే లిటరల్లీ చాలా టైం పట్టిద్ది. మార్నింగ్ ఒక
10-11కి వెళ్ళామనంటే 3-4 వరకు మనం మొత్తం అన్నీ తిరిగి కవర్ చేయొచ్చు. అంతగా ఉంటుంది. అదిగో చూడండి అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ పక్కనే కనిపిస్తది. హుస్సేన్ సాగరు, అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ కనిపిస్తాయి. చాలా బావుంటది వ్యూ అనమాట అక్కడి నుంచి. అండ్ ఇక్కడి వరకు వెళ్ళిన వాళ్ళు పక్కనే ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఉంటుంది. మీరు అది కూడా చూడొచ్చు. అక్కడ దానికి టికెట్ ఏముండదు. బయట చెప్పులు విప్పేసి లోపలికెళ్ళాలి. అండ్ అక్కడ ఇది మెయిన్ ఫన్నీ థింగ్ ఏంటంటే డెవిల్ హౌస్‌లో నుంచి మేము బయటికి రాగానే ఫుల్ చచ్చేంత భయమేసింది. లిటరల్లీ ఆ పిల్లలు అదే మాట్లాడుకుంటున్నారనమాట. ఇది ఎంట్రీ. ఎగ్జిట్ అయ్యేటప్పుడు వచ్చేది. అండ్ ఎంట్రీలో గూడా టికెట్‌కి ఇదే. సో, ఇక్కడ లాస్ట్‌లో మనము అదే చెట్టు లాంటిది కనిపిస్తదని చెప్పాను గదండీ! దాని పక్కన సచివాలయం ఉంటుంది. ఇది ఎగ్జిట్‌లో ఈ నంది పెట్టేసున్నారు. అండ్ ఎగ్జిట్ నుంచి ఇట్లా బయటికి వచ్చేటప్పుడు మనకు వాటర్‌ది అండ్ పైన కొంచెం ఎక్కితే ఇదిగోండి మా క్రియేటివిటీ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇది అంబేద్కర్ గారి స్టాచ్యూ దూరంలో ఉంటది. కానీ నన్ను పైకి ఎక్కించి మా హస్బెండ్ ఇలా తీశారు. చాలా బా వచ్చాయి అసలు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్ యూ.